హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజు నేనైతే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చానండి. అక్కడ మా అమ్మాయి ఏదో జోక్ చెప్తుంటే నవ్వుతూ నా వీడియో నేనే చూసుకుంటూ ఈరోజు పనులన్నీ ప్రారంభించాను. అసలు ఈరోజు ఏమైందో తెలుసా అండి మీకు? మా అమ్మాయికి ఫీవర్ లేకపోయినా ఫీవర్ అని చెప్పి మమ్మల్ని అందరినీ ఇలా పిలిపించుకుంది. తీరా వచ్చి చూస్తే సరదాగా అందరూ కలిసి ఉందామని నాకే అలా అనిపించింది మమ్మీ అని చెప్పింది. చూడండి, ఫీవర్ వచ్చిన అమ్మాయి ఎంత చలాకీగా తిరుక్కుంటా చెట్లు చూసుకుంటా ఉందో. అయితే ఇక్కడ ఈ మొక్కల్ని రోజు ఏదో ఎలక వచ్చి డిస్టర్బ్ చేస్తుంటుందండి. మొక్కలనంతా తీసేసింటుంది, మొన్నంతా పక్కకు తీసేసింటుంది. ఎక్కడి ఇంకా వస్తుందో ఎలా వస్తుందో అంత అయితే చిక్కడం లేదు. ముందే ఈ మొన్ను ఏదో ఇచ్చినోడు ఈసారి మనకు సరైన మొన్ను ఇవ్వడం లేదండి. ఏ మొక్కన్నా వేయి బతకడం లేదు. విత్తనాలు వేసాము, మొక్కలు తిప్పి మార్చి పెట్టాము, అయినా కానీ ఏ మొక్కలు రావడం లేదు ఈ మొన్నులో. దానికి తోడు ఈ ఎలకల డిస్టర్బెన్స్ ఒకటి. ఏం చేయాలో దిక్కు తెలియలేదు. ఎలకల షీట్లు అంటారు చూడండి, అలాంటివి కూడా పెట్టారు. ఏమీ ప్రయోజనం అయితే లేదు. వాటిని కూడా దాటుకొని పోయి మరి చెట్లు ఎట్లా పెరికేయాలా, మొన్నెట్లు లోడల్లా అన్నీ డెవలప్ అయినాయి. అవి రాకుండా మా పిల్లోళ్ళు ఏం చేశారో చివరిలో చూపిస్తాను. అయితే ఫస్ట్ కూర స్టార్ట్ చేశానండి. కూర అయిపోయిందంటే ఇంట్లో పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది మన ఆడవాళ్ళకి. కూరతోనే ఎక్కడలేని టెన్షన్ వచ్చినట్టు ఉంటుందండి. నాకైతే ముఖ్యంగా ప్రతిరోజు అదొక టాస్క్ అనుకోండి. కూర చేసేసానంటే నా అంత ఎనర్జీగా ఎవరు కనపడరు. అంత ఉత్సాహంగా ఇల్లంతా నేనే ఉంటాను. ఆ కూర చేసేంత వరకు మోడీగా ఏం చేయాల, ఎక్కడ చేయాల, ఏ ఊరు ఏం మాట్లాడుతాన్నా నాలో మాత్రము ఈరోజు ఏం కూర చేయాల అనుకుంటూనే ఉంటాను. ఆ పని అయిపోయిందా, ఈ రోజంతా ఇంట్లో ఎవరు ఫుల్ హ్యాపీగా ఉండారంటే అది నేనే అయింటా. అన్నట్టు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అందరికీ నా ధన్యవాదాలండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే రాయడం మర్చిపోకండి. అయితే మీకు ఈరోజు ఏం కూర చేశానో చెప్పలేదు కదండి. వంకాయల పులుసు అయితే చేసి సంగటికి వెళ్ళాను. ఇలాంటి పులుసులన్నిటికీ సంగటి అయితేనే బాగుంటుంది, అన్నం అయితే అంత టేస్టీగా ఉండదు. అన్నట్టు సాంబార్ వేరు పులుసు వేరండి. సాంబార్ అయితే ఒక మెత్తడు, పులుసు అయితే ఇంకొక మెత్తడు. పులుసులైతే నువ్వు ఏ రకం పులుసు చేసినా సంగటికి సూపర్ టేస్టీ. సాంబార్లకు అన్నమే బాగుంటుంది. అన్నము, ఇడ్లీ, దోశ ఇవి బాగుంటాయి. పులుసులకైతే సంగటి అయితేనే బాగుంటుంది. మా రాయలసీమలో అయితే పులుసులకు సంబంధించిన కూరలకు కాంబినేషన్ సంగటి అయితే ఇష్టంగా తింటారు. అలసందలు, వంకాయ కాంబినేషన్తో పులుసు, లేదా చేపల పులుసు, ఇలాంటివి కొన్ని పులుసులు ఉన్నాయండి. వాటికైతే ఇష్టంగా సంగటే చేసుకొని తింటూ ఉంటారు. మాకు రాయలసీమ మొత్తానికి 99% సంగటికి ఎంత వాల్యూ ఇస్తారంటే, అన్నం అయినప్పుడు భోంచేస్తురండి అనేటప్పటికంటే సంగటి అయింది తిందురండి అన్నప్పుడు మాత్రము చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే సంగటి కాంబినేషన్ కూర కూడా అదే లెవెల్లో ఉంటేనే తింటారు, లేకపోతే ఆకలి కాలేదని మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటారు. మీకు సంగతి తెలుసా అండి? నాటికోడి కూర, మటన్ చారు, కూరాకు తాలింపులు, చింతనీళ్ళు, ఈ పులుసులు ఇలాంటివి ఏ ఇంట్లో వండారు అంటే ఆ ఇంట్లో కంపల్సరీ సంగటి కూడా వండే ఉంటారు. రాయలసీమ స్పెషల్ అనమాట. ఈ మధ్యలో ఈ కాలం పుట్టిన చిన్నపిల్లల కోసం మాత్రం ఒక గ్లాస్ బియ్యం పెడతారంతే. మళ్ళీ అందరూ సంగటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చిట్టి తల్లి చూసారా అండి, దాని దగ్గరికి అందరినీ తిప్పి కూర్చోబెట్టుకుని అంత మురిపిస్తుందండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మనకి ఎన్ని బాధలున్నా అన్నీ మర్చిపోతూ ఉంటాము. అది మనకందరికి తెలిసిన విషయమే. అందుకే 10 మంది పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కంటే ఒక్క చిన్న బిడ్డ ఉన్న ఇంట్లో ఎక్కువ మనశ్శాంతి ఉంటుందని అంటుంటారు. నాకైతే ఎంత పిచ్చంటే, ఉన్న ఇల్లు, ఊరు, వాకిలి అన్నీ వదులుకొని బిడ్డల కోసమే నేను ఇంత దూరం వచ్చేసానంటే మీరు నమ్ముతారా? నిజమండి. నా సొంత ఇల్లు, వాకిలి కూడా నేను వదులుకొని ఇంత దూరం వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఇల్లు తీసుకొని ఉండిపోయాను. ఇది తప్పో ఒప్పో నాకైతే తెలీదు. బిడ్డల దగ్గరికే వచ్చి ఉండిపోవడము. నాకైతే వాళ్ళని వదిలి ఉండలేక వచ్చేసాను. నా ఇట్లా బిడ్డలను వదిలి ఉండలేని వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారో ఏమో నాకైతే తెలీదు. నేనైతే వచ్చేసానండి బిడ్డల కోసమే.
నేను ఇలా ఎప్పుడు పడిన సామాన్లు అప్పుడు కడిగేస్తూ ఉంటానండి. నాకు అదొక అలవాటు. ఎక్కువైపోయాయి అనుకోండి, నేను మళ్ళా ఆ రోజంతా ఇంక వేరే పని గూడా ఏది చేసుకోలేను. ఆ భయంతో నేను వండుతూనే ఎప్పుడు పడిన సామాన్లు అప్పుడు కడిగేసుకుంటూ నేను వంట వండుకుంటూ ఉంటాను. ఇంకా సంగటికి బియ్యం అయితే తీసుకుంటున్నాను. సంగటికి మసూరా బియ్యం కంటే ఈ స్టోర్ బియ్యం అయితే బావుంటాయండి. ఇడ్లీ, దోస, సంగటి వీటికంతా స్టోర్ బియ్యం అయితే బావుంటాయి. మసూరా బియ్యం అయితే అంత బాగుండదు సంగటికి. ఇలా ఒక పక్క కూరకు పెట్టేసుకుంటూ, ఇంకో పక్క వెంటనే సంగటికి పెట్టుకునేయడము మాకలవాటండి. ఒక పొయ్యి పైన కూర, ఇంకో పొయ్యి పైన సంగటి. 2 ఒకేసారి అయిపోవాలి. ఇలా ఎక్కువ ఇష్టపడుతుంటారు మా సైడ్ వాళ్ళు. మాకు పెద్ద అలవాటు. ఇలా సంగటి కెలుకుతూ వెంటనే ముద్ద చేసి తట్లో పెట్టేసేయాల. కొద్దిగా చల్లగా అయిపోయిందన్నా మళ్ళా తినరండి. ముఖ్యంగా మా ఇంట్లో పెద్దవాళ్ళకు ఎక్కువ అలవాటు ఉండింది. మా అవ్వ, మా నానమ్మల్ల అయితే స్టవ్ మీద సంగటి ఉడికేటప్పుడే మా అవ్వని పిలుచుకొచ్చి గిన్నెలో పెట్టిచ్చేయాలండి ముద్ద. లేదంటే మా అవ్వ తినేది కాదు. ఇంక మీరే తినండి అనేది. అంత వేడి వేడిగా ఉంటేనే మా అవ్వకు నచ్చుతాండ. మా అమ్మ అదే పద్ధతితోనే మా నానమ్మకి వేడి వేడిగా సంగటి స్టవ్ మీద ఇంకా దించేది అవసరము. ఎక్కడన్నా ఎవరింటి దగ్గరన్నా కూర్చో ఉంటే పిలుచుకొని వచ్చి మరీ ఆమెకి వడ్డిచ్చేసేది. ఒకవేళ మిస్ అయిందనుకోండి, మా ఇంట్లో యుద్ధమే అనుకోండి ఆ రోజు. చల్లగా కొద్దిగా అయిపోయినా కూడా మా ఇంట్లో మా నానమ్మ తినేదే కాదు. నా చిట్టి తల్లి మీ అందరికీ హాయ్ చెప్తుందండి. మీరు కూడా మా ఇంటి బంగారానికి హాయ్ చెప్పండి. ఈ చిట్టి తల్లి దగ్గరకు ఒక్కసారి వచ్చి కూర్చున్నాను అనుకోండి, పొయ్యి మీద ఏం పెట్టింటే అది దాని గురించి నేను మళ్ళీ మర్చిపోయింటా. అది మాడిపోయి ఉంటుంది. ఆ స్మెల్ బట్టి నేను మళ్ళీ పొయ్యి కాటికి పోవాల్సిందే. అంత మైమరిపిచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, అది ఎవరు నిల్చుకో ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ కూర్చుని వాళ్ళ దగ్గరికి అరహరా అన్నా వెళ్ళదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిందా, నా దగ్గరికి కూడా రానాను నేను మా పెద్దమ్మాయి పిలుస్తుంది. బంగారు తల్లండి, ఎవరిని నొప్పించదు. ఎవరు పిలిచినా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బయట ఎవరు పిలిచినా కూడా అలా షాప్కి వెళ్తుంటాం కదండి, ఆ షాప్లో ఎవరన్నా పిలిచినా కూడా చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే ఎలాగే, ఏ దొంగలన్నా వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు నిన్నే, పోవద్దని చెప్తూ నవ్వుకుంటూ ఉంటాము. చాలా మంది పిల్లోళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర తప్ప ఇంకోటి దగ్గరికి పోమంటుంటారు. ఈ చిట్టి తల్లి అలా కాదండి, ఎవరిని నొప్పించదు. ఒక చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ అలా అందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సంగటికైతే నేను పిండి వేస్తున్నానండి. కొంతమంది ఒట్టి పిండే వేసి సంగటి గెలుక్కొని తింటూ ఉంటారు. మా పిల్లోళ్ళు వాళ్ళ అత్తగారులంతా అలాగే తింటుంటారు. మా పక్క అయితే రాయలసీమలో బియ్యం వేసి, బియ్యం అంతా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా పిండి వేసి ఇలా సంగటి గెలికి ముద్ద చేసుకొని తింటూ ఉంటారు. ఇలా రాగి పిండి అన్నము అంతా నీట్గా కలిసి కెలుక్కున్న తర్వాత ఇలా ఒక 10 నిమిషాలు సన్న మంట మీద ఉమిటీలేసామంటే ముద్ద లెవెల్గా ఉంటుందండి. మనకి తినడానికి నోటికి అంటుకోకుండా. ఇంకా పులుసుకు వేడి వేడి ముద్దకి సూపర్గా ఉన్నిందండి కాంబినేషను తినడానికి. రాగి సంగటి మన భోజనంలో మనం అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. మన ఒంటికి కావాల్సినంత స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇంకా వీలైతే ఒట్టి పిండే వేసి కెలుక్కుంటారు చూడండి, దానికి అలవాటు పడ్డామంటే ఇంకా చాలా మంచిది. ఈ కాలం పిల్లోళ్ళు అన్నంలో తప్ప ఇంక వేరే ఏమిట్లోనా టేస్ట్ లేదని అనుకుంటుంటారు. ఒక్కసారి ఈ సంగటికి అలవాటు పడ్డారనుకోండి, మళ్ళీ అన్నం తినడానికి వాళ్ళే ఇష్టపడరు. అంత టేస్టీగా ఉంటుంది. మనకు టేస్టీగా తీసుకుంటూ మన భోజనాన్ని ఈ షుగరు, అల్సరు, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివన్నీ మనకు దూరం అయిపోతాయి. రాగి సంగటి అలవాటు అవ్వడం వల్ల ఆ రోజంతా మితంగా మనం భోంచేసింటాము. మన పొట్టకు కావలసినంత ఫ్రీడము, చల్లదనము, హాయి ఇచ్చింటాము. మీరు చూడండి, సంగటి తిన్న రోజు ఎక్కువ ఆకలి అయ్యుండదు. ఏదంటే అది తినల్లా అని అనిపించిండదు. మనము ప్రశాంతంగా వేరే పని చేసుకోవడానికి మన బాడీ సహకరిస్తూ ఉంటుంది. అదే అన్నం తిన్న రోజు కొద్దిసేపటికే ఏదో తినల్లా అనిపిస్తుంది. ఏదో తెచ్చుకునేస్తాం, అతిగా తినేసింటాం. మళ్ళీ మన కొంతసేపటికంతా ఆ పొట్టలో ఏదో గడిబిడిగా ఉంటుంది. అలాంటి ఇబ్బందులే ఉండవు సంగటికి అలవాటు పడ్డామంటే. ఇక భోజనాలు అయిన తర్వాత తిన్న వెంటనే ఆ గిన్నెలు కడిగేసి పెట్టేయడము. ఒకవేళ అలాగే ఉండిపోయాను అనుకోండి, ఆ గిన్నెలు చూసుకుంటూ నాకు ఇంకంత జోము, అలసట కనిపిస్తూ ఉంటుంది. అందుకే అంత దూరం నేను వెళ్ళకుండా అప్పటికప్పుడే కడిగేసేదానికి చూసుకుంటూ ఉంటాను.
చాలా చోట్ల చూశాను. అన్నీ ఒక్కసారిగా యేసుకొనేసి, కడిగేసి ఆడ పెట్టేస్తూ ఉంటారు. నేను అలా కాదు. ఎప్పుడు అప్పుడు వండేటప్పుడు అంతే. పడినవి ఆడ వండుతూ కడిగేస్తూ ఉంటాను. తింటూనే ఇలా తిన్నవన్నీ కడిగేసి పెట్టేస్తూ ఉంటాను. ఈడ మా అమ్మాయి వాళ్ళు చెప్పాను గదండీ! ఎలకలొచ్చి ఇలా లోడేస్తున్నాయని. ఇక్కడ ఒక్క తావే ఉన్నింది గ్యాపు. డౌట్‌గా అది గూడా మేము ఈ మెస్ యేసాము. ఈ మెస్ కట్టేస్తే అన్నా ఎలకలు రావేమో అని అనుకున్నట్టే ఈ సందుల్లోనే వస్తాన్నాయండి ఆ ఎలకలు. ఈ మెస్ కట్టేసేపాటికి మళ్ళా మరుసటి దినం ఇంకా రావడం లేదు. ఫుల్ హ్యాపీ మా అమ్మాయి మళ్ళా. ఇంకా ఎలా వస్తాయో రండి చూద్దాం అన్నంతగా రాత్రంతా ఉత్సాహంగా తెల్లారేదెప్పుడు మళ్ళా ఏమన్నా వచ్చింటాయా? వచ్చింటే ఏ రూపంలో వచ్చింటాయని నైట్ అంతా ఎలా తెల్లారిందన్నట్లు తెల్లారి చూసేసరికి రాకపోవడంతో ఆమె సంతోషం పట్టలేకన్నా ఉన్నింది. చానా సంతోషపడిందండి. నిజమే గదా! మనం ఎంతో ఇష్టంగా దాన్ని చూసుకునే టైంలో వచ్చి ఏదో డిస్టర్బ్ చేస్తాంది అంటే, ఆ తర్వాత మనం మనశ్శాంతిగా ఉండగలుగుతామా? దీనికో పరిష్కారం వెతికి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేంత వరకు మనమైతే నిద్రపోము. ఈ గేట్ వాల్ చూసి ఆ ఎలకలైతే బాగా తిట్టుకో ఉంటాయండి. మన ఇంటికి ఎవరో మనకు బంధించేశారన్నంత ఫీల్ అయింటాయి అవి. వాటి మనస్తత్వంతో ఆలోచిస్తే వాళ్ళదే గదండీ ఈ రాజ్యమంతా. వాటి రాజ్యానికొచ్చి వాటిని ఎవరో డిస్టర్బ్ చేస్తాండారని అవి ఫీల్ అయింటాయి. మన విషయంలో మనల్నొచ్చి అవి డిస్టర్బ్ చేస్తాండాయని మనం ఫీల్ అవుతున్నాము. ఏది ఏమైనా ఎలకలైతే ఇంగ రావని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మాయి. ఇంతవరకు మీ అమూల్యమైన టైమును నాకు కేటాయించి నా వీడియో చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీరిచ్చే ఈ చిన్న లైకే నాకు ముందుకు పోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటుందని, మీరు మర్చిపోకుండా ఒక చిన్న లైక్, కమెంట్ అయితే ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఇప్పటికింతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకుంటా. అంతవరకు బాయ్.